ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. చాలా సూపర్ హౌస్, మంచిగా ఫినిష్ చేసిన హౌస్ అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ అండి. ఈ పెయిడ్ ప్రమోషన్ ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి, విత్ క్లబ్ హౌస్ మెంబర్షిప్తో వస్తున్నారు. ఇది కూడా మనకి గట్కేసర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది, జిహెచ్ఎంసీ ఏరియా కిందకు వస్తుంది, హైదరాబాద్లో వస్తుంది అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది క్లబ్ హౌస్ మెంబర్షిప్తో ఇస్తున్నారు. హెచ్ఎండి ప్లాట్స్కి క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట మనం ఇప్పటివరకు. అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. వీటి యొక్క నెంబరు మీకు నచ్చితే కనుక పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఈ నెంబర్ ఇచ్చింది ఓన్లీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నెంబర్ అండి. ఈ హౌస్ యొక్క సంబంధించిన నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇంకో కొత్త ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసరికి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇది మీకు 100% క్లియర్ టైటిల్తో, అన్ని పర్మిషన్స్తో, మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లో ఉంటుందండి. హయాత్ నగర్ బస్ స్టాప్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హౌస్ అనమాట. ఇది G+1 హౌస్ అనమాట. ఇది మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఫేజింగ్ వచ్చేసరికి నార్త్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అండి. ఇది ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే చుట్టూతో అయితే మనకి హౌసెస్ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఇది లొకాలిటీ పరంగా మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి. దాంతోపాటుగా రెడీ టు ఆక్యుపై హౌస్ విత్ లోన్తో వస్తుందండి, బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. ఇది మనం చూడొచ్చు, ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్తో మీకు హయాత్ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో వస్తున్న హౌస్ అనమాట. ఇక్కడ మనం బయట గార్డెనింగ్ ఏరియా కూడా వదిలిపెట్టేసారు, చూసుకోవచ్చు మీరు. అలాగే స్పేసియస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయితే పార్కింగ్ ఉంటుందండి. మనకి చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. అలాగే పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మనకి ఇక్కడ. హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే G+1 నార్త్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అండి. 116 గజాల హౌస్ అనమాట. 116 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారండి. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి చుట్టూతో అయితే గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది, చూడొచ్చు మీరు. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, చూడొచ్చు. ఇది బోర్వెల్ అనమాట. అలాగే సంప్ కూడా అవైలబుల్ ఉంది. బోర్వెల్ వచ్చేసరికి మనకి 500 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగిందనమాట. ఇక హౌస్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది 1 BHK యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. హాల్ ఉంటుంది, స్పేసియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 26/40 అండి. 26 అనేది మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్నది, 40 అనేది విడ్త్ కిందకు వస్తుంది అనమాట. 1 BHK హౌస్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. గ్లాస్ విండో అండి, స్లైడ్ విండోస్ అనమాట. వాటికి మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. అలాగే పైన మనకి అన్వాంటెడ్ మెటీరియల్ స్టోరేజ్ కోసం అయితే స్పేస్ వదిలిపెట్టడం జరిగింది, చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టోటల్గా 2 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒకటి లోపల ఇంకోటి బయట అనమాట. ఇది వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఉన్నాయన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లో ఉందండి.
హయాత్ నగర్లోని నంది హిల్స్ కాలనీలో ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పే లొకేషన్ మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం, చూసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1,20,00,000గా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగటివ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది అవుట్ సైడ్ వాష్ ఏరియా అండి. ఇది 100% క్లియర్ టైటిల్తో ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట. ఇది నార్త్ ఫేజింగ్తో వస్తున్న హౌస్. ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి చూడొచ్చు బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. వాటికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అవి గ్లాస్ విండోస్ అండి, చూడొచ్చు మీరు. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ మనకి కారిడార్ చూడొచ్చండి. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఇక్కడ రెంటల్ ప్రాపర్టీ అండి. మంచి రెంట్స్ కూడా వస్తాయి మనకి. ఒక పోర్షన్లో మనం ఉండి ఇంకో పోర్షన్ రెంట్ ఇచ్చుకున్నా సరే రెంటల్ వాల్యూ చాలా ఎక్కువ ఉన్న హౌస్ అనమాట. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చూడొచ్చు. స్ట్రైట్గా చూసుకుంటే మనకి ర్యాక్స్ అయితే ఉంటాయి, టీవీ యూనిట్ అయితే ఉంటుంది. సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లెఫ్ట్ సైడ్ మనకి గల్లీ సైడ్కి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 BHK హౌస్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్తో ఇవ్వడం జరిగిందనమాట. స్ట్రైట్గా చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే ఒక బెడ్రూమ్ వస్తుందన్నమాట. బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఉందన్నమాట. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇవి ర్యాక్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి విండో ఇచ్చారు. దీనికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చూడొచ్చు టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యాప్ కనెక్టింగ్ పాయింట్స్ కానీ, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ కానీ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 2,000 SFTగా చెప్పడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 1,20,00,000గా కోట్ చేయడం జరుగుతుందండి. చాలా స్పేసియస్ హౌస్. పూజా రూమ్ చూడొచ్చు మనకి, చాలా అద్భుతంగా ఉంది కదా. అలాగే హైవేకి వచ్చేసరికి ఈ హౌస్ హైవేకి వచ్చేసరికి మనకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ స్టాప్కి కూడా మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈజీ అసెసిబుల్ ఉన్న ఏరియా అండి. చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. పీస్ఫుల్ ఏరియా, చాలా కామ్గా ఉంటుంది. పీస్ఫుల్ ఏరియా. ఇది మనం కిచెన్ ఏరియా చూసినప్పుడు ఈ డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం బయట నుంచి గల్లీ సైడ్కి వచ్చామండి. ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. అవుట్ సైడ్ వాష్ ఏరియా అండి. ఇది చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక టోటల్ టెర్రస్ వ్యూ చూపించి ఈ హౌస్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చెప్పితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హౌస్ మీకు కావాలి, ఈ హౌస్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మన వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. రూఫ్ కూడా కవర్ చేశారండి. మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు. చాలామంది ఇలా రూఫ్ వదిలేస్తారు, ఈ రూఫ్ కూడా కవర్ చేశారు. ఇక టోటల్ టెర్రస్ వ్యూ చూసుకోవచ్చు మనం. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పిల్లర్స్ కూడా ఉన్నాయి. మనకి నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని మనం ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్స్ చూడవచ్చండి. ఇక లొకేషన్ పరంగా చూడండి, హౌజెస్ కూడా మనకి చుట్టూతా హౌజెస్ ఉన్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.